మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేంత స్థాయి నీది కాదు వెంకటరెడ్డిని మధ్య భ్రమించి మాట్లాడుతున్నావు. ముందు నీ భువనగిరి ఎంపీ గెలిపించుకో. దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. భువనగిరిలో మా ఎంపీ 2 లక్షల మెజార్టీతో గెలుస్తున్నాడు. నీ ఎంపీని గెలిపించు నీకు చేత కాదు. నీ తమ్ముడితో సఖ్యత నీకు చేత కాదు. 8 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడతావా? బిడ్డ మా ఎమ్మెల్యేని ముట్టి చూడు. మాకు ఒకవేళ మేమనుకుంటే మేమే మీలాగా గేట్ ఓపెన్ చేస్తే 48 గంటలు పట్టదు బిడ్డ మీ ప్రభుత్వం కూలిపోవడానికి. కానీ మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం కాబట్టి, ప్రజాస్వామ్యాన్ని మేము పూర్తిగా విశ్వసిస్తాం కాబట్టి ఈరోజు మేము కేవలం గమ్మున కూర్చొని మేము గౌరవిస్తూ మేము సహకరిస్తున్న సంగతి నేను గుర్తు చేస్తున్నా. అయ్యా కోమరెడ్డి వెంకరెడ్డి గారు, మొన్న నువ్వే కదా గడ్కరీ దగ్గర పోయి వచ్చింది, గడ్కరీ గారి దగ్గర పోయి వచ్చింది. అంతకుముందు మీరే కదా అమిత్ షా గారిని కలిసి వచ్చింది. నేను సిద్ధంగా ఉన్నా, ఆ షిండే పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తావు కదా. నీ మీద విశ్వాసం లేక ఆ షిండే పాత్ర మేము మీకు ఇస్తలేము. నువ్వు ఈరోజు మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. పాడిందే పాట పాస్పర్ల దాసరి అని నిన్నటి దాకా చాలా మంది నాయకులు వాడినరు. ఇవాళ కొత్తగా వీళ్ళది గానం శురువైంది. రాని చూద్దాం. కాంగ్రెస్ టచ్ చేసి చూడమనండి. ప్రజలతో ఎన్నికబడ్డ ప్రజాపాలన, ఎన్నికై 100 రోజుల్లోనే అనేక కార్యక్రమాలు తీసుకొని పోతున్న ప్రభుత్వం. చేతనైతే ప్రజల దగ్గరకు 10 సంవత్సరాల్లో మేమేం చేసినాం? కేంద్రం నుంచి విభజన హామీలు అమలు చేసినామా? తెలంగాణ ఏర్పాటు మీద ప్రధానమంత్రి స్వయంగా తెలంగాణ ఏర్పాటు పట్ల అవహేళనగా మాట్లాడితే అది తప్పు అని చెప్పగలిగే ధైర్యం, మగతనం ఉందా? అవన్నీ లేకుండా ఊరికేనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీద మాట్లాడితే అది వాళ్ళకే తెలుసు. జాన్ గయే పర్వానాయి. అర్థమైందా? ఏదైనావా? పొద్దుగాల నుంచి కాలేజీలో నా 1987లో డిగ్రీ కాలేజీలో ఏబీవీ మీద గెలిచినటువంటి మొగని నేను. వాళ్ళ జీవితంలో ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీ అనే మాట. కాబట్టి ఎవడన్నా మూర్ఖుడు మాట్లాడితే ఒళ్ళు 4 2 దగ్గర పెట్టుకోమని కొడుతుంది. నా గురించి ప్రస్తావన 5 వాళ్ళని అడుగు కానీ